ఒకరికి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా చేసిన అనుభవం, ఇంకొకరికి జెడ్పీటీసీ చైర్మన్ గా మాత్రమే చేసిన అనుభవం. ఇప్పుడు వీరిద్దరూ ఢీకొంటున్నారు. సై అంటే సై అంటూ పోటీకి తలపడుతున్నారు. వారే విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలో ఉన్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, వైసీపీ అభ్యర్థి బెల్లన చంద్రశేఖర్. విజయనగరం ఎంపీ సీట్ కోసం రాజు వర్సెస్ సైనికుడు మధ్య నడుస్తున్న పోటీపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు పోలింగ్ కు మరికొన్ని రోజులే ఉండటంతో వేడెక్కుతున్న విజయనగరం పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక కథనం. రాజకీయాల్లో తలపండిన రారాజు అశోక్ గజపతిరాజు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నేత బెల్లాన చంద్రశేఖర్. ఇప్పుడు వీరిద్దరూ విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగారు. రాజుల రాజ్యంలో అధికారం కోసం యుద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ బలం, వ్యక్తిగత ఇమేజ్ కలిసొస్తుందని సిట్టింగ్ ఎంపీ అశోక్ గజపతిరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత తన నేత మేనిఫెస్టోనే తనను గెలిపిస్తుందంటూ చంద్రశేఖర్ నమ్ముతున్నారు. 2009లో విజయనగరం లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల, రాజాం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం ఇక్కడే ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ తరపున బొత్స ఝాన్సీ 60,571 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బొత్స ఝాన్సీపై టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు 106,911 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. దీంతో అశోక్ గజపతిరాజు, వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ల మధ్య గట్టి పోటీ జరగనుంది. (1978లో అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రవేశం చేశారు. అదే ఏడాది విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999 వరకు ఏకధాటిగా ప్రతి ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ 2009లో గెలుపొందారు. 2014 విజయనగరం ఎంపీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ గజపతిరాజుకి నియోజకవర్గంలో మంచి పేరుంది. ఎన్నో మంచి పనులు చేశారన్న ఘనత ఉంది. 26.95 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్య రంగాలతో పాటు సహజ ఇంధన వనరుల వినియోగ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. గజపతి నగరం, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, బొబ్బిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీలో నిలిచారు. విజయనగరం అసెంబ్లీకి గజపతి కుమార్తె అదితి, చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాలిని కుమారుడు నాగార్జున, రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళి బరిలో ఉన్నారు. బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ రంగారావు భారీ మెజార్టీ తీసుకొస్తారని తెలుగుదేశం ఆశిస్తోంది. గజపతిరాజుపై వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్ కొత్త అభ్యర్థి. జెడ్పీటీసీగా పనిచేశారు. గత కొంతకాలంగా వైసీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. కానీ 40 ఏళ్ల రాజకీయ ఉద్దండుడిని ఢీకొట్టేందుకు సై అంటున్నారు. బొత్స సత్యనారాయణకు ఉన్న అనుభవం చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతి నగరంలో గట్టి ప్రభావం చూపుతుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. విజయనగరం అసెంబ్లీ స్థానంలో దీర్ఘకాలంగా కోలగట్ల వీరభద్రస్వామికి పట్టు ఉంది. ఎచ్చెర్లలో తెలుగుదేశం అభ్యర్థి కొండ్రు మురళి స్థానికేతరుడు కావడం తమకు లాభం చేకూరుతుందని వైసీపీ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొదటిసారిగా ఎంపీ బరిలో దిగుతున్నప్పటికీ గెలుపు ఖాయమని బెల్లాన చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న అశోక్ గజపతిరాజుతో అంతగా అనుభవం లేని సైనికుడు వైసీపీ తరపున సై అంటూ బరిలోకి దిగాడు. అయితే విజయం రాజును వరిస్తుందా లేక ఓ సైనికుడికి పగ్గాలు అప్పగిస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.